మన తెలుగు రాష్ట్రాల్లో వెజిటేరియన్స్ ఇళ్ళల్లో అయినా నాన్ వెజిటేరియన్స్ ఇళ్ళల్లో అయినా సరే ఏ చిన్న ఫంక్షన్ జరిగినా కానీ గోంగూర పచ్చడి లేకుండా విందు భోజనం అస్సలు ఉండదంటే అతిశయోక్తి కాదండి. వెజిటేరియన్స్ క్యాటరింగ్స్లో అయితే ఉల్లి వెల్లుల్లి లేకుండా ఈ గోంగూర పచ్చడి తయారు చేస్తూ ఉంటారండి. ఇదే పద్ధతిలో మా అమ్మమ్మ గారు అత్తయ్య గారు వాళ్ళు కూడా తయారు చేసేవాళ్ళు. 2 పెద్ద గోంగూర కట్టల్ని బాగా కడిగేసి ఆరబెట్టేస్తే ఇలాగ వాడినట్టుగా అయిపోతుంది అనమాట. ఫ్యాన్ గాలికి నైట్ అంతా ఆరబెట్టేస్తే దీన్ని ఇప్పుడు మనం పచ్చడి చేసుకుందాం. బాగా ఆరిపోయింది కదా, తడి లేకుండా ఆరబెట్టేసుకోవాలి. ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని, ఇప్పుడు గోంగూర పులుపుని బట్టి అనమాట. ఈ గోంగూర కొంచెం వగరుంది, చిన్నాకులు కదా వగరుంది, బాగా మరిగిపోయి తెరిలిపోయే నీళ్ళల్లో చింతపండుని నానబెట్టేసుకోవాలి. దీనికోసం అని చెప్పేసి ఒక 10-15 ఎండుమిర్చిని ఇలా తుంచి వేసుకోవాలి, గింజతో సహా వేగాలన్నమాట. మనకి స్టవ్ మీద గ్రౌండ్నట్ ఆయిల్ అనమాట, ఒక బాండీలో మందపాటి బాండీలో గ్రౌండ్నట్ ఆయిల్ ఒక పెద్ద గరిటెతో 2 గరిటెలు వేసేసుకుని, ఒక పెద్ద టేబుల్ స్పూన్తో మెంతులు, పెద్ద టేబుల్ స్పూన్తో ఆవాలు, ఇవి మనం తుంచి పెట్టుకున్నాం కదా ఈ ఎండుమిర్చి, అంతే. ఇవన్నీ కూడా బాగా వేగిన తర్వాత దీనిలో ఇంగువ వేస్తామండి. ఇంగువ ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసుకోండి, కానీ మా పూర్వీకుల నుంచి ఈ పచ్చడిని ఇలాగే చేస్తారనమాట. ఇప్పుడు పిల్లలకి నచ్చట్లేదని చెప్పేసి దీనిలో వెల్లుల్లిపాయలు బాగా ఒలిచి వేస్తూ ఉంటాను. మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఈ పచ్చడంతా గ్రైండ్ చేసేసుకున్న తర్వాత వెల్లుల్లిపాయలు బాగా మీకు కావాల్సిన వెల్లుల్లిపాయలు ఒలిచి వేసుకోండి. మన ఛానల్లో రకరకాలుగా పళ్ళ గోంగూర, నూనె గోంగూర, పులిహోర గోంగూర, వెల్లుల్లి గోంగూర రకరకాలుగా వీడియోస్ చేసి అప్లోడ్ పెట్టాను. ఈరోజైతే ఇలా క్యాటరింగ్ స్టైల్ అనమాట. ఇప్పుడు మనం పోపు అంతా తీసేసిన అదే నూనెలో మనము కడిగి ఆరబెట్టుకున్నాం కదా ఆ గోంగూర అంతా వేసేసి లో ఫ్లేమ్లో ఒక 5 మినిట్స్ ఇలా దగ్గరుండి వేయించేస్తేనే మెత్తగా వేగిపోతుంది అనమాట. ఈ గోంగూరని బాగా చల్లార పెట్టేసుకుని ముందుగా మనం పోపుని గ్రైండ్ చేసుకుందాము. మెంతులు, ఆవాలు, ఎండుమిర్చి ముందుగా మనం గ్రైండ్ చేసేసుకొని తర్వాత దానిలో మనం వేడి నీళ్ళలో నానబెట్టుకున్న చింతపండును కూడా వేసేసి కొంచెం పసుపు, టేస్ట్కి తగ్గట్టుగా ఈ పచ్చడి మొత్తానికి తగ్గట్టుగా సాల్ట్ సుమారుగా వేసుకోండి, తగ్గితే మళ్ళీ వేసుకోవచ్చు, ఎక్కువైపోతే కష్టం కదా, కొంచెం తగ్గినా పర్వాలేదు. అది కూడా గ్రైండ్ చేసేసి చింతపండు కూడా ఇప్పుడు మనం వేయించి చల్లారి పెట్టుకున్న ఈ గోంగూర అంతా కూడా దీనిలో వేసేసి పల్సిస్తూ గ్రైండ్ చేయండి. ఒకవేళ మిక్సీ తిరగట్లేదు అనుకుంటే మనం ఇందాక చింతపండు బాగా మరిగే నీళ్ళలో వేసి నానబెట్టుకున్నాం కదా, ఆ వాటర్ పోసుకుంటూ కొంచెం పల్సిచ్చుకుంటూ గ్రైండ్ చేస్తే మెత్తగా నలిగిపోతుంది అనమాట. ఈ పచ్చడి వేడన్నంలో కొంచెం నూనె వేసుకుని ఉల్లిపాయ కొరుక్కున్న పెరుగన్నంలో తిన్న అద్దరిపోతుందండి. ఇప్పుడు ఊరగాయల సీజన్ కాబట్టి రకరకాల ఊరగాయలు, మామిడికాయలతో రకరకాల ఊరగాయలు, ఇలా గోంగూర పచ్చళ్ళు, వడియాలు, అప్పడాలు, మన ఛానల్లో రకరకాల ఊరగాయలు ఉన్నాయండి. ఈ వీడియో ద్వారా ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే మన ఛానల్లో వీడియోస్ అన్నీ మీకు తీరిగ్గా ఉన్నప్పుడు చూసి మీకు నచ్చినాయి అనుకుంటేనే ఫాలో అవుతుండండి. బాగా నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.